నమస్కారం. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ మనందరికీ కూడా చాలా సుపరిచితమైన సంస్థ. 2 తెలుగు రాష్ట్రాల ప్రజల్లో కొంతమందిని అడిగినా కూడా వాళ్ళు కంపల్సరీ చెప్తారు, మాకు చాలా బాగా తెలుసు, మేము ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఎన్నో యాత్రలు కూడా సంపూర్ణంగా చేయడం జరిగింది. మీరు ఒకవేళ వెళ్ళాలి, ప్లాన్ చేసుకోవాలి, ట్రిప్ ఎంజాయ్ చేయాలి అనుకున్నట్లయితే తప్పకుండా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్కే సంప్రదించండి అని చెప్తూ ఉంటారు. అంత మంచి పేరు సంపాదించింది ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. మరి ఈ నేపథ్యంలో సింగపూర్, మలేషియాకి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్గా ఎటువంటి ప్యాకేజెస్ అందిస్తూ ఉన్నారు? చాలామంది సింగిల్గా వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు, న్యూ కపుల్ వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు, కస్టమైజ్డ్గా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా కస్టమైజ్డ్ ప్యాకేజెస్ ఉన్నాయా? అండ్ ఏ టైంలో వెళ్తే బాగుంటుంది? స్పెషల్ ఆఫర్స్ ఏమిస్తుంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో? ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనతో పాటు షేర్ చేయడానికి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, చాలామంది ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది కానీ మేమంతా చూసేయాలనుకుంటూ ఉంటాం. అవునండి. అండ్ 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా సుపరిచితమైన ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ని ఎంచుకోవడమే ఆ ప్రత్యేకత ఉంది కాబట్టి ఎంచుకుంటున్నారు. అవునండి. సో సింగపూర్, మలేషియాకి ఇప్పుడు మీరు ఇచ్చే అసలు ప్యాకేజ్ ఎలా ఉంటుంది? సో గతంలో దానికి ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చాయి. అవునండి. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే సార్ ఏంటి? యాక్చువల్గా మీరు అన్నట్టు సింగపూర్ అండ్ మలేషియా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్యాకేజెస్ అండి. ఎందుకంటే మంచి ఫ్యామిలీ డెస్టినేషను అండ్ ఎంజాయ్ తగ్గ ప్లేసెస్ కూడా అదే విధంగా సింగపూర్ అండ్ మలేషియాలో ఉన్నాయి. అందుకని ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సింగపూర్ అండ్ మలేషియా 2 కంట్రీలు కలిపి 5 nights 6 days ప్యాకేజ్ తీసుకోవచ్చు. మీరు ఇందాక టైం తక్కువ ఉండాలి, అన్నీ చూడాలి, అందువల్ల మనం 5 nights 6 daysలోనే మనం సింగపూర్ అండ్ మలేషియాలో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్స్ని విజిట్ చేసుకొని మనము రిటర్న్ వస్తాము. సో దీనికోసం ఏంటంటే మనకి 5 nights 6 daysలో సింగపూర్లో మనం 3 days ఉంటాం, అలానే కౌలాలంపూర్లో 3 days ఉంటాం. సో ఈ 6 daysలో మనం చూసే ప్లేసెస్ సింగపూర్లో వచ్చేయడం మనకి గార్డెన్ బై ద బే 2 domes అని ఉంటుంది. ఆ 2 domes కూడా ఏంటంటే నార్మల్గా అందరూ కూడా మిగతా వాళ్ళు ఎట్లా చేస్తారంటే ఒక డోమ్ వరకే ఇస్తారు, ఎందుకంటే కాస్ట్ తగ్గించుకోవడానికని. కానీ 2 doors ఎక్సలెంట్ 2 doors అండి. దాంట్లో ఏంటంటే మనకి క్లౌడ్ ఫారెస్ట్ అని ఒకటి ఉంది, ఫ్లవర్ డోమ్ అని ఒకటి ఉంటుందండి. ఈ 2 కూడా ఆ ప్యాకేజీలో ఇంక్లూడ్ ఉంది. తర్వాత వచ్చేది మనకి సింగపూర్ సిటీ టూర్. సింగపూర్ సిటీ టూర్కి వచ్చేటికి మనకి మెర్లైన్ పార్క్ అని ఉంటుంది. అంటే సింగపూర్ యొక్క సింబల్ అది. మెర్లైన్ అంటే కనుక మనకి పైన సింహపు ఆకారంలో ఉంటుంది, కింద చేప ఆకారంలో ఉంటుంది. దానికి సంబంధించిన పార్క్ ఉంది సింగపూర్లో, అది విజిట్ చేస్తాము. తర్వాత అలానే 5 fingers బిల్డింగ్, తర్వాత చైనీస్ టెంపుల్, ఇవన్నీ కూడా మనం సింగపూర్ టౌన్లో మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. తర్వాత అక్కడి నుంచి మనకి ఇంకొకటి మెయిన్ అట్రాక్షన్ సెంటోస్ ఐలాండ్ అని ఉంది. ఆ సెంటోస్ ఐలాండ్లో వచ్చేటికి మనకి వింగ్స్ ఆఫ్ టైమ్స్ అనే షో ఉంది, అది కూడా మన ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ అట్రాక్టివ్ ప్లేసెస్ సింగపూర్ వచ్చే యూనివర్సల్ స్టూడియోస్. మనకు అందరికీ తెలిసింది హాలీవుడ్ మూవీ మేకర్స్ మనకి ఈ యూనివర్సల్ స్టూడియోస్ అని. ఆ యూనివర్సల్ స్టూడియోకి సంబంధించిన మెయిన్ మూవీస్ యొక్క అక్కడ థీమ్ పార్క్ ఏర్పాటు చేయాలి. దాంట్లో మెయిన్గా వచ్చేటికి ట్రాన్స్ఫార్మర్స్, జురాసిక్ పార్క్, మమ్మీ, తర్వాత లాస్ట్ వాళ్ళని ఆ మూవీ అంతా కూడా సముద్రంలో జరుగుతుంది అనమాట. దానికి సంబంధించి ఒక లైవ్ షో ఉంటుంది, అక్కడ ష్రెక్ ఉంటుంది. ప్లస్ యూనివర్సిటీ స్టూడియోలు మనం తిరిగేటప్పుడు కొన్ని లైవ్ షోస్ కూడా చేస్తూ ఉంటారు. సో అవన్నీ కూడా చక్కగా ఎక్స్పీరియన్స్ అయ్యి దానికి సంబంధించిన ఎంట్రీ టికెట్ ఉంటుంది. తర్వాత అట్లానే మనకి అక్కడ ఫ్లయర్ ఉందండి. ఆ ఫ్లయర్ అంటే మనకి ఒక మన నార్మల్ మాటలైతే మనకి జైంట్ వీల్ అంటారు. సో ఆ జైంట్ వీల్ నుంచి మనం ఆ ఫ్లయర్ నుంచి ఎక్కినప్పుడు ఒక స్కైలైన్ మొత్తం, సింగపూర్ స్కైలైన్ మొత్తం కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇవన్నీ చూసుకొని అక్కడి నుంచి బయలుదేరి మనం కౌలాలంపూర్ వస్తామని. ఈ కౌలాలంపూర్ వచ్చేదారి కూడా చక్కగా బై రోడ్ వస్తామని. ఆ రోడ్ వచ్చేదారి మధ్యలో మనకి ఇమిగ్రేషన్ ఉంటుంది, ఇమిగ్రేషన్ ప్రాసెస్ చేసుకొని మనం కౌలాలంపూర్ వస్తాం. అలానే కౌలాలంపూర్లో కూడా 90% ఆఫ్ ద మోస్ట్ అట్రాక్టివ్ ప్లేసెస్ వచ్చేటప్పుడు మనకి ట్విన్ టవర్ అని ఉంటుంది మెయిన్. ఇందాక మన సింగపూర్లో ఎట్లయితే మెర్లైన్ చాలా ఇంపార్టెంట్, అక్కడ విజిట్ చేసే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇక్కడ కూడా ట్విన్ టవర్ అని ఉంటుంది. అంటే 2 ఐకానిక్ బిల్డింగ్స్ ఉంటాయి. ఆ 2 ఐకానిక్ బిల్డింగ్స్ కూడా మనం టాప్ ఫ్లోర్ 86th floorలో మనము అబ్జర్వేటరీ డక్ ఉంటుంది, దానికి మనం ఎంట్రీ టికెట్ ఇస్తాము. చక్కగా కౌలాలంపూర్ సిటీ అంతా కూడా అక్కడి నుంచి చక్కగా చూసి ఎంజాయ్ చేయొచ్చండి. తర్వాత బటూ కేవ్స్ అని వెళ్తాం. ఆ బటూ కేవ్స్ కూడా మనకి అక్కడ 140 అడుగుల సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంది, అంత గోల్డ్ పెయింట్తో ఉంటుంది. సో అలానే ఆ చుట్టుపక్కలంతా కూడా మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఎందుకంటే కౌలాలంపూర్లో ఎక్కువగా మనకి తమిళియన్స్ ఉంటారండి, అందుకని వాళ్ళందరూ కూడా మన కల్చర్ని వాళ్ళు చక్కగా ప్రిజర్వ్ చేసి ఉంచారు. సో దాంట్లో మనకి సుబ్రహ్మణ్య స్వామి అంటే బటూ కేవ్స్లో, అలానే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది అక్కడే. తర్వాత అమ్మవారి టెంపుల్ ఉంది, మనకి వినాయక స్వామి టెంపుల్ ఉంది, ఆంజనేయ స్వామి టెంపుల్, ఇవన్నీ కూడా అక్కడ చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి. తర్వాత ఇంకొక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్లేస్ ఉందండి, జెంటింగ్ హైలాండ్ అని. ఆ జెంటింగ్ హైలాండ్ వెళ్ళటానికి మనం కేబుల్ కార్లో వెళ్ళాలి.
వెళ్ళి దానిలో ఆల్మోస్ట్ మనకు డే టూర్ మొత్తం ఒక 2-3 అవర్స్ అక్కడ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో చేసి మనము కౌలాలంపూర్లో సిటీ టూర్ ఉంటుంది. సిటీ టూర్ చూసుకొని పుత్రజయ అని వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, ఆ క్యాపిటల్ కూడా చూసుకొని మనం హైదరాబాద్ వస్తాం. ఇవన్నీ కూడా చక్కగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మంచి ప్లానింగ్తో అరేంజ్ చేసింది మా కస్టమర్స్ కోసం. సో 5 nights 6 days, ఈ 5 nights 6 days కూడా అప్పుడే అయిపోయాయా అంత హ్యాపీనెస్లో ఉంటారు కస్టమర్స్ అందరూ కూడా. ప్రతిసారి కూడా మీరు ఇందాక అన్నట్టు మౌత్ పబ్లిసిటీ, ఒకసారి వెళ్ళాము మేము ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్, మీరు కూడా వెళ్ళండి అనే మాట చక్కగా అందరూ కూడా వాళ్ళ చుట్టుపక్కలందరూ కూడా చేసి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ని చక్కగా ప్రమోట్ చేస్తారు. వాళ్ళందరూ వాళ్ళగానే చక్కగా ప్రమోట్ చేస్తారు. అంటే ఒకసారి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో కనుక జర్నీ చేస్తే ఆల్మోస్ట్ మా దాంట్లో నాకు తెలిసి 15 tours 16 tours కూడా చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి కంటిన్యూగా. సో అంత పేరు మాకు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మన కస్టమర్ వల్ల మాకు అంత పేరు వచ్చిందండి. సో దీంతో పాటుగా అంత పేరు వచ్చింది కాబట్టి అండ్ అడ్వాన్స్డ్గా అక్కడ ఏమైనా ఉన్నా కూడా మీరు వాళ్ళకి చెప్పి మరి దీంతో పాటు ఇది కూడా ఉంటుంది, అది విజిట్ చేస్తే బాగుంటుంది అంటూ ఉంటారు. దాంట్లో భాగంగానే అక్కడ క్రూజ్ కూడా ఉంటుంది అని విన్నాము. సో దానికి ఇంక్లూడ్ ప్యాకేజే వస్తుందా లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత? అంటే మీరు అన్నట్టు యాక్చువల్గా క్రూజ్ వచ్చేటప్పటికి ఇంకో 2 nights ఎక్స్ట్రా కావాలండి. సో మన ప్యాకేజ్ 5 nights 6 days, దీని కాస్ట్ వచ్చేటప్పటికి 1,12,000 రూపాయలు మాత్రం. సో దీంట్లో అన్నీ ఇంక్లూడ్, నేను ఇందాక చెప్పినటువంటి ఫ్లైట్స్, సింగపూర్కి వీసా తీసుకోవాలి, వీసా కాస్ట్, తర్వాత మనం చూసే అట్రాక్షన్ ఇందాక చెప్పిన మనకి ఆల్ అట్రాక్షన్స్ అంటే గార్డెన్ బై ద బే కానివ్వండి, యూనివర్సల్ స్టూడియోస్, సెంటోస్ ఐలాండ్, తర్వాత మనకి ఫ్లైయరు, కౌలాలంపూర్లో ట్విన్ టవర్, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యింది. ప్లస్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అండ్ లగ్జరీ హోటల్ అకామిడేషన్స్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఎవరైతే లేదు మేము ఇంకొక 2 nights ఎక్స్ట్రా మాకు టైం ఉంది, మాకు ఇంకేమైనా యాడ్ చేయగలరంటే క్రూజ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. సో ఎవరైనా కానీ ఈ సింగపూర్ అండ్ మలేషియాకి వచ్చిన వాళ్ళు 5 nights 6 days వచ్చిన వాళ్ళలో క్రూజ్ గురించి కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. సో అందుకని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళ కోసం అంటే 2 days ముందే వాళ్ళు ట్రావెల్ చేస్తారు. చేసి ఆ క్రూజ్ ఎక్స్పీరియన్స్ 2 nights లగ్జరీ క్రూజ్ అండి అది. సో ఆ లగ్జరీ క్రూజ్లో ఆల్మోస్ట్ చక్కగా ఎంజాయ్ చేసి దాన్ని కూడా ఇంక్లూడ్ చేసి ప్యాకేజ్లో మనం ఇస్తూ ఉంటాం. ఆ ప్యాకేజ్ కాస్ట్ 1,50,000లో ఇంక్లూడింగ్ క్రూజ్ అండ్ నేను చెప్పినటువంటి 5 nights 6 days సింగపూర్ మలేషియా కూడా ఇంక్లూడ్ అయి ఉంటుందండి. అందువల్ల చక్కగా కస్టమర్స్ 2 కూడా ఎంజాయ్ చేయాలి. అందుకే టైం ఉంది అనుకుంటే కనుక 2 nights కూడా ఎక్స్ట్రా తీసుకోవచ్చు అండి. ఓకే సార్, నిజంగా సింగపూర్ మలేషియా చూడడమే చాలా థ్రిల్గా ఫీల్ అవుతుంది. దాంతోపాటు క్రూజ్లో కూడా స్పెండ్ చేసి ఆ టైము అదంతా కూడా చూసి ఎంజాయ్ చేయడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. సో సింగపూర్ మలేషియా అండ్ క్రూజ్ అవన్నీ కూడా మీ బడ్జెట్లో ఏ విధంగా వస్తున్నాయి, సో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండేలాగా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, వింటుంటేనే చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది కదా, ఎప్పుడెప్పుడు అక్కడికి వెళ్దామా, క్రూజ్ కూడా మనము ఆ ఫీల్ అంటే ఆ ట్రావెలింగ్ ఫీల్ అంతా కూడా ఎక్స్పీరియన్స్ అవుదామా, అవన్నీ కూడా అనిపిస్తూ ఉన్నాయి. సో సింగపూర్ మలేషియా అలాగే క్రూజ్ ఇవన్నీ కూడా మనకు మన బడ్జెట్లో వస్తున్నాయా లేవా, అండ్ ఇవన్నీ కూడా దీనికి సంబంధించి ఎప్పుడు మనం ట్రిప్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది, ఎంతమంది వెళ్తే బాగుంటుంది, అండ్ ఇవన్నీ రకరకాల డౌట్స్ వస్తూ ఉంటాయి. సో చంద్రశేఖర్ గారు చెప్పిన ఇన్ఫర్మేషన్ కాకుండా మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.